రేపు సాయంత్రం సీఎం రేవంత్ సమావేశం హాజరు కానున్న పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులు. జూబ్లీహిల్స్లోని సీఎం పాత కార్యాలయంలో మీటింగ్, మున్సిపల్ ఎన్నికలు ప్రచారంపై చర్చ. పథకం ప్రకారమే జోగి రమేష్ ఇంటిపై దాడులు, వీడియో సాక్ష్యాలు ఉన్నాయన్న సజ్జల, అరాచకాలు సృష్టించే వారికి రక్షణ కల్పిస్తున్నారంటూ ఫైర్. మీకు మీరే జడ్జ్, జ్యూరీ అని నిర్ణయించుకున్నారు. సిపి సజ్జనార్ ట్వీట్పై కేటీఆర్ స్పందన. ఇలాంటి వ్యాఖ్యలపై కోర్టులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్ చేస్తున్నారు. తమ నాన్న ఎవరికీ భయపడబోరన్న అంబటి కూతురు. తమ ఇంటిపై దాడికి పవన్ బాధ్యత వహించాలని కామెంట్. ముగిసిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూడాలని సీఎం సూచన. పార్టీ కోసం పనిచేసిన వారు, గెలిచే అభ్యర్థులకే బీఫామ్ ఇవ్వాలన్న రేవంత్. జోగి రమేష్ ఇంటికి వైసీపీ నేతలు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల. కోర్టు తీర్పు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారు? దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్కు లేదన్న హరీష్ రావు. పోలీసులు దర్యాప్తు చేయాలి కానీ తీర్పు చెప్పకూడదని వెల్లడి. లోకేష్ కన్నుసల్లంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. సోషల్ మీడియా వేదికగా దాడులకు ప్లాన్ చేశారన్న జోగి రమేష్. కూటమి నేతలు బలహీన వర్గాలను టార్గెట్ చేస్తున్నారంటూ సీరియస్. సీఎం చంద్రబాబుపై బొత్స మండిపాటు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారంటూ ఆగ్రహం. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్. టీడీపీపై వేదాయపాలెం పోలీసులకు వైసీపీ ఫిర్యాదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికలో స్పష్టమైందన్న కాకాణి. అయినా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ సీరియస్. వైసీపీపై మంత్రి గొట్టిపాటి సీరియస్. కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేసేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలని ఆరోపణ. వారి ఇళ్లపై వాళ్లే దాడులు చేసుకుంటున్నారన్న మినిస్టర్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో పెద్ద పులి కలకలం. అరటి తోటలో తిష్టవేసిన టైగర్ రూటు మార్చుకుని వెంకటనగరం వైపు పయనం. తమిళ రాజకీయాలలో విజిల్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఎలాంటి డబ్బా ఇంజన్లను నమ్మొద్దన్న దళపతి విజయ్. డబ్బుతో తనను కొనలేరన్న టీవీకే చీఫ్. రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు సీరియస్. భారత్ను తక్కువ చేసి మాట్లాడవద్దంటూ చురకలు. ఇండియాది మాతృ ఆర్థిక వ్యవస్థ అనే కామెంట్స్ ప్రస్తావన.